మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో హోలీ పండుగ చేసుకుంటున్న మహిళలపై దాడి హేమమయ చర్య అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దాడులపైన వెంటనే స్పందించకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. చెంగిచెర్ల దాడిలో గాయపడిన వారిని బీజేపీ నేత ఈటెల రాజేందర్తో కలిసి కిషన్ రెడ్డి పరామర్శించారు. పేద మహిళలపై దాడి జరిగితే నామమాత్రపు కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. గూండాల దాడిని అరికట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. చెంగిచెర్ల స్లోటర్ హౌస్ మాఫియానే దాడికి ఉసిగొల్పిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. చెంగిచెర్లలో స్లోటర్ హౌస్ ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ స్లాటర్ హౌస్ లో పనిచేస్తారో వారు మహిళల మీద దాడి చేసి వీళ్ళు భజన చేసుకుంటున్నా, వీళ్ళు పూజ చేసుకుంటున్నా, వీళ్ళు ఆడుకుంటున్నటువంటి హోలీ సంబరాల మధ్యకు ఆ యొక్క గూండాలు వచ్చి వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా మాటలతో చెప్పలేని విధంగా వాళ్ళని దుర్భాషలాడుతూ రాళ్లతో కొట్టినటువంటి సంఘటనలు. ఒక ఆమె ఇంతవరకు గాంధీ హాస్పిటల్ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు గిరిజనులు కాబట్టి, పేదవాళ్ళు కాబట్టి, మరి వీళ్ళు దాడులు జరిగి 8 మంది కుట్లు పడితే అవుట్ పేషెంట్ గా ట్రీట్ చేస్తారా? ఇదా ప్రభుత్వం వివరించినటువంటి ప్రధానం? పోలీసులకు బాధ్యత లేదా దీంట్లో? ఇదే విధంగా పోలీసులు వివరిస్తారా? దీనిని ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను. న్యాయంగా ఈ స్త్రీలకు న్యాయం జరగకపోతే ఎంతకైనా తెగించి పోరాడతామని ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేకపోయినా కూడా ఈ రకంగా ఏ స్త్రీల మీద దాడి జరిగినా మేము వస్తాం. అది హిందూ స్త్రీలు కానీ ఇంకో స్త్రీలు కానీ. ఇది ఒక స్త్రీల మీద జరిగినటువంటి దాడి. మొన్ననే మన మహిళా జాతీయ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఓ దిక్కు మేము బస్సులలో ఉచిత రవాణా ఇస్తున్నామని చెప్పి ప్రకటించుకుంటున్నటువంటి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో మహిళల మీద, పేద మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు ఇంత నిర్లక్ష్యం, పేద మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఇంత వివక్షత. కాబట్టి నేను స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ శాఖను పూర్తిగా ఆదేశిస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళ వెనుక నిలబడి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.